నేను భారతదేశంలో ఎక్కడికి పోయాను బతకగలుగుతా. నాకు రాజకీయం తప్ప ఇంకో పని రాదు. రాజకీయం మీ దృష్టిలో రాజకీయం అంటే వ్యాపారం కాదు, ప్రజాసేవ. అంతే, సేవ. నాకు కూలి పని వచ్చు, నాకు పార్టీలో పని చేయటం వచ్చు, సంతోషం. అది ఏ పార్టీ అయినా ఒకటే నాకు. కాబట్టి ఈ పార్టీ నన్ను గుర్తించలేదు. బీఆర్ఎస్ పార్టీలో మీకు ఏమన్నా ఇబ్బంది ఏమైనా కలిగిందా? అక్కడ ఏమన్నా ప్రజాస్వామిక తక్కువనా? నేను పోయిందే 10 రోజుల ముందు పోయినా, 2 సార్లు బీఆర్ఎస్ భవనం పోయినా అంతే. అది కూడా ప్రెస్ మీట్ పెట్టడానికి పోయినా. అక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుందా? అక్కడ కలిసి అంటే నేను తిరిగింది తక్కువ. అక్కడ కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉన్నారు, ఆ హాస్పిటల్కి పోయినా. ఇక అంతే. మళ్ళీ తర్వాత వారు కోలుకోవాలి, టైం బట్టి. ఏమైనా సంభాషణ జరిగిందా మీ మధ్యన? ఏం లేదు, మంచిగా దండం పెట్టినాం, కోలుకోవాలనుకున్నాం. ఒక నాయకుడు ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకుడు బాగోగులు కోరుకోవాలి కదా. మనవతర పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఒక ఎమ్మెల్యేకి పార్టీ కేటీఆర్ గారిని, అంటే పార్టీ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని, లేదంటే హరీష్ రావు గారిని, లేదంటే చీఫ్ని కానీ, అంటే అధ్యక్షుడి గారిని కలవచ్చు అన్న? నేనైతే నాకేం ఇబ్బంది కలగలే. నన్ను మరి బయట రూమర్ ఉంది కదా, అంటే కలవడానికి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలవలేదేమో, తర్వాత వారు అధికారం కోల్పోయిన తర్వాత అందరినీ కలుస్తూనే ఉన్నారు. కేటీఆర్ గారు కలిశారు, తర్వాత నాతో మాట్లాడారు, హరీష్ రావు గారు కలిశారు, మాట్లాడారు. నాకైతే ఇబ్బంది అంటే ఉన్నది తక్కువ సమయం కదా. నేను ఎలక్షన్ 10 రోజుల ముందు, ఆ ఎలక్షన్ 10 రోజుల ముందు ఎలక్షన్ అయిపోయిన తర్వాత వారు హాస్పిటల్లో ఉన్నారు. అక్కడ హాస్పిటల్ దగ్గరే కలిసాము. అదే అప్పుడు అన్నమాటే వారు కేటీఆర్ గారు, నీ వల్లే ప్రభుత్వం పోయింది అన్నారు. ఇట్లా అన్నారు. నేను సారీ అన్న, నా వల్ల ఇంతే తప్పు జరిగిందన్న, ఘోరం తప్పు జరిగిందన్న, ఘోరంతగా మొత్తం నీ వల్లే జరిగిందన్నాడు. అంటే నిరుద్యోగ సమస్య నువ్వు పోగేసి ఇలా తీసుకొచ్చును 1.8% ఓట్ల తేడాతోనే ఓడిపోయింది, అది నీ వల్లే అన్నాడు. సరే అన్న, నా వల్ల జరిగింది కానీ నేను తప్పు సరిదిద్దుకుంటా, మళ్ళీ నేను కొట్లాడతా అని ఇట్లనే అన్న. ఇక అంతే. ఇంకా ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గర్వాప్సి బిచ్చింది. ఎవడెవడో చేరుతాడు అందులో, పదవులు అన్ని రకాలు అనుభవించి వాళ్ళంతా ఇందులో చేరతంటే, నన్ను ఫస్ట్ నా యూనివర్సిటీ విద్యార్థులు, నిరుద్యోగులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులు, మనోతరాకి టికెట్ ఇవ్వకపోతే నిరుద్యోగులు గుర్తుకు రారు, ఎవరు గుర్తుకు రారు, తన సొంత ప్రయోజనాలే కొట్లాడారు కదా నిరుద్యోగులు. నా గాంధీ మన లైబ్రరీ దగ్గర కొట్లాడినప్పుడు ఆ పార్టీలో ఎట్లా జాయిన్ అయ్యాడని నిరుద్యోగుల ప్రశ్న. అట్లేం లేదు, కూడా భవిష్యత్తుని, మా యవ్వనాన్ని, మా యొక్క భవిష్యత్తు అంధకారంలో నెట్టిన వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీలో ఎట్లా జాయిన్ అయ్యాడు? ఒకటే ఎవ్వరనలే. నాకు యూనివర్సిటీలో ఏమన్నారంటే, అన్న నీకు అన్యాయం జరిగింది, నీకు నచ్చిన చోటకు పో, ఇంకా బీజేపీలో పో అన్నారు. నేను బీజేపీలో పోలే. అంటే అధికారం వేడి ఉంటే మానవతరాడు. నో బీజేపీలో పోమన్నారు. బీజేపీలో నాకు 18లో కూడా అవకాశం వచ్చింది, కంటోన్మెంట్ ఇస్తున్నారు 18లో, అప్పుడు పోలే. కానీ ఏంటంటే మనం ఒక లౌకికవాద భావాలతో చిన్నప్పటి నుంచి మనం అందరినీ చూసి పెరిగినాం కాబట్టి, అందరూ మనం కావాలనుకున్నాం కాబట్టి, భిన్నత్వంలో ఏకత్వాన్ని కోరుకుంటాం కాబట్టి నేను పోలే. ఇక ఉన్నది ఏంది, సెక్యులర్ పార్టీ ప్లస్ ఉద్యమ పార్టీ. తెలంగాణ ఉద్యమంలో పనిచేసినాం మనం. సరే, మనకి ఇక్కడ అవకాశం, అక్కడ ఉద్యమకారులకు అవకాశం ఇచ్చిండు, మన గౌరవించారు, అందుకే పోయినాం అంతే తప్ప. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకపోతే వచ్చేవాళ్ళ మానవతరాయ్? ఎవరు గర్వాపస్ వచ్చేవాడు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకపోతే వాళ్ళ అధికారంలోకి వచ్చిండ్రు అనుకో, వాళ్ళు చైర్మన్ ఇస్తున్నారు కదా. నాకు చైర్మన్ ఇస్తారంటే ఉద్యోగుల సమస్యలు పట్టవా మనం? అరే అప్పుడు కొట్లాడేవాడిని అధికారంలో ఉన్నప్పుడు. 2010లో కూడా గవర్నమెంట్, 2004 నుంచి కూడా నేను పోరాటాలు చేసిన. ఎట్లా అధికారంలో ఉండి పోరాటాలు చేసిన. అధికారంలో ఉంటే ఒక రకంగా పోరాటం చేస్తా, అధికారం లేకపోతే ఇంకొక రకంగా. అధికారంలో ఉంటే పోరాటం జరగకుండా సమస్యను అధికారుల దగ్గర తీసుకుపోయి, ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయి పరిష్కారం చేస్తా. అదే చెప్పింది నేను. ఆ రోజు చాలామంది అన్నారు, అరే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటే. నాకు తెలుసు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తెలుసు. ఒకటే అనుకున్నా, నాది ఇది ఇక టీఆర్ఎస్లో జాయిన్ అయిపోయినా, మంచో చెడో ఈ పార్టీ మళ్ళీ గెలవాలి, గెలిచేందుకు నా పాత్ర ఉండాలి. అన్యాయం జరుగుతుంది, అధికార పార్టీలు అన్యాయం జరిగితే ప్రశ్నలు మాట్లాడతా, తప్పకుండా ప్రతిపక్షంగా మాట్లాడాలా అని సిద్ధమైన సమయంలో గర్వాపసి అనేది ఒకటి వచ్చింది. ఆ గర్వాపసి అన్నప్పుడు ఎవరెవరో వస్తున్నారు, నా చెమట చుక్కలు ఉన్నాయి, ఈ ప్రభుత్వం ఏర్పాట్లు నా చెమట చుక్కలు ఉన్నాయి. కాబట్టి నేను మళ్ళీ అందులో ఉండి నా పార్టీ, నా ఇంటి పార్టీని నేను తిట్టుకోవటం ఎందుకు? పోరాటం ఏదన్నా నిరుద్యోగులు కూడా అండగుండొచ్చు కదా ఇందులో ఉండి, సమస్య లేకుండా, పోరాటం లేకుండా ఇందులో నా దగ్గరికి వస్తారు. ఏదైనా సమస్య ఉంటే వాళ్ళు పోరాడకుండా నేను పోయి పరిష్కరించవచ్చు ఎందుకు అని చెప్పి మళ్ళీ ఇందులో కూడా నేను మనసు మార్చుకొని రావాలి. అట్లా అనుకోవచ్చా? లేకపోతే బీఆర్ఎస్ పార్టీ స్పై లాగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఈ పార్టీ అధికారంలో ఉండేది 6 నెలలు 3 నెలలు, అటు బీజేపీ డబుల్ ఇంజన్ అంటున్నారు. ఒకవేళ మానవతరాయ్ కేటీఆర్ స్పై అనుకోవచ్చా? నేను అధర్మాన్ని, అన్యాయాన్ని, అక్రమాన్ని ఒప్పుకోను, కష్టాన్ని నమ్ముకుంటా. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకుల కష్టంతో ఈ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినాకలా దారుణమైన పదజాలతో ప్రశ్నించారు. సీట్లు అమ్ముకుంటున్నాడు. కానీ నేను రేవంత్ రెడ్డి గురించి అనలే, ఎక్కడ నేను నటించడం రాదు నాకు. ఒకటే చెప్తున్నా,
కపటం తెలియదు, కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడటం తెలుసు. నేను ప్రమాదం కాదు. ఎవడైతే కడుపులో కపటం పెట్టుకొని వాడి వల్ల ప్రమాదం ఊరికే చేయటు, వాడి వల్ల దేశానికే చేయటు. కానీ అన్యాయం జరిగినప్పుడు నా బాధని వ్యక్తం చేయడం తప్పులేదు. పార్టీ కూడా క్షమించింది నన్ను. మానవతరా అన్న మాట్లాడే కడుపులో ఎవరైనా తిట్టప్పుడు నీ జీవితం నాకు ఇంకో పని రాదు, నా జీవితం మొత్తం రాదు. నా 45 సంవత్సరాలు నాకు 25 సంవత్సరాలు ఇందులోనే ఉంది. నా చదువు నాకు రాజకీయం తప్ప ఇంకోటి రాదు. నాకు వ్యాపారాలు లేవు, దేనికి లొంగలేదు నేను. నా నా మిత్రులందరూ ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యారు. నా ఎమ్మడి తిరిగిన వాళ్ళు నా గ్రూప్ 1 ఆఫీసర్లు అయ్యారు. నేను ఒక ఎమ్మెల్యే అయిదాం, నా యాంబిషన్, నా లక్ష్యం ఇది అనుకున్నా. ఆ లక్ష్యాన్ని జడగొట్టారు. నా దగ్గర నోటికాడ ముద్ద లాక్కున్నారు. లాక్కున్నప్పుడు నేను ఆవేశపడకుండా, ఆవేదన పడకుండా, మాట్లాడకుండా నేను మనిషిని అవుతానా, పశువుని అవుతా? నాకు పశువుకు సంబంధం లేదు. కాబట్టి నేనేమంటున్నానంటే, మీరు స్పై అనేది ఎట్లా అవుతారు చెప్పండి? అధికార పార్టీకి స్పైలు అవుతారు. ఇప్పుడు నేను కనుక బీఆర్ఎస్ పార్టీలో ఉండి రేవంత్ రెడ్డికి అనుచరుడిని, నేను అదే బీఆర్ఎస్ పార్టీలో కొనసాగితే రేవంత్ రెడ్డి నన్ను సంప్రదించి అక్కడ స్పైగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఒక ప్రతిపక్ష పార్టీకి నేను స్పైగా ఎట్లుంటా చెప్పు? ఒక ప్రతిపక్ష పార్టీకి అధికార పార్టీ కూడా ఎట్లా స్పైగా ఉంటాడు? ఇది కూడా అర్థం చేసుకోవాలి కదా. కాబట్టి మానవతారాయ్ అనేవాడు మొదటి నుంచి కాంగ్రెస్ వాది, కాంగ్రెస్ అంటే ఇష్టం, కాంగ్రెస్ పార్టీలో. కానీ కాంగ్రెస్ అవకాశం ఇవ్వకపోయేసరికి రాహుల్ గాంధీ లాంటి నాయకుడు మాటను కూడా పడనీయలేదు అనే బాధలో వాళ్ళు కూడా నన్ను ఒక ఉద్యమకారుడు గౌరవించారు. గౌరవాన్నే కోరుకుంటాడు. ఆ గౌరవం కొద్దిపోయినాం అంతే తప్ప వాళ్ళు ఏదో ఇచ్చారు, వాళ్ళు అది చూపించారు అని కాదు. మీ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళు పరిపాలన చేస్తుందా? 10 ఏళ్ళు పక్కా అధికారంలో చూసుకోండి. ఒకవేళ బీజేపీ అధ్యక్షుడు గతంలో లక్ష్మణ్జీ ఒక మాట అన్నాడు, డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతుందని. ఇటు బీఆర్ఎస్ వాళ్ళేమో అటు వర్కింగ్ ప్రెసిడెంట్. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు డబుల్ ఇంజిన్ అన్నారు, ఏమైంది? 8 సీట్లు ఏదో కూలబోతుంది, ప్రజలు ఆలోచించాలని అంటారు. కర్మ సిద్ధాంతం నమ్మిన కూడా ఆ విధంగా అధర్మంగా అన్యాయంగా మాట్లాడటం తప్పు. వాళ్ళకి అలవాటు అట్లా. ఏదో అక్కడ చేశారు, మధ్యప్రదేశ్లో ప్రభుత్వాన్ని కూల్చారు, కర్ణాటకలో కూల్చారంటే తెలంగాణలో బీజేపీ పప్పులు కొలవటానికి. ఇక్కడ రేవంత్ రెడ్డి దమ్మున్నోడు, ఆవులించకుండా పేగులు లెక్క పెడతాడు. కొంతమంది దీనికి ఇక్కడ ఈ గీపింగ్లు అవసరం లేదు రేవంత్ రెడ్డికి. నేను చెప్తాను కదా, కేసీఆర్ గారికి ట్యాపింగ్ కావాల్సి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీకి ట్యాపింగ్ ద్వారా కనుక్కోవాలి అవతల వాళ్ళు ఏం చేస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి గురించి నాకు బాగా తెలుసు. ఆవులించకుండా పేగులు లెక్క పెట్టి పసిగట్టి ఎట్లా చేస్తారంటే తోడికెళ్ళి తీస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. కబడ్దార్ అని చెప్తాను. ఇంకోడు ఎవ్వడికి కూడా ఆలోచన రావద్దు. మానవతరాయ్ కూడా మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిండు. కష్టంతో, కాంగ్రెస్ కార్యకర్తల కష్టంతో అధికారంలోకి వచ్చినాం. కష్టంతో అధికారంలో వచ్చిన వాళ్ళు కూల్చాలని చూస్తే కబడ్దార్, మిమ్మల్ని ఖతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తాను. పార్లమెంట్ ఎలక్షన్ నడుస్తున్నాయన్నా తెలంగాణలో? ఎన్ని సీట్లు రాబోతున్నాయి కాంగ్రెస్? 14 వస్తాయి బరాబర్. ఎందుకు వేయాలి బీజేపీ ఓట్లు చెప్పండి? బీఆర్ఎస్ అంటే వైఫల్యాలు ఉన్నాయి, ఎందుకంటే ఓడిపోయింది. కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలంటే? ఎందుకంటే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి నష్టపోయింది. ఆ రోజు నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తప్పుబట్టిండు. తల్లిని చంపి బిడ్డను బతికిచ్చారని చెప్పి లోక్సభ రాజ్యసభలో హేళనగా తెలంగాణ ఏర్పాటు, తెలంగాణ తల్లిని అవమానపరిచారు. కాబట్టి ఎందుకు వేయాలి ఓట్లు? బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించడమని ఓట్లు వేయాలి. విభజన చట్టంలో కాంగ్రెస్ పార్టీ పేర్కొన్నది. విభజన చట్టం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్లయితే విభజన చట్టం ప్రకారం బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వచ్చేది. ఈ పార్టీకి లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చాయి. బయ్యారం ఇల్లందు ఆ ప్రాంతం మొత్తం కూడా అభివృద్ధి చెందేది. ఉక్కు ఫ్యాక్టరీ కట్టినందుకు ఓట్లు వేయాలా? రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వరంగల్ హైదరాబాద్తో సరిసమానంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం అది. నువ్వు కనుక కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కట్టినట్టయితే ఇంకా అభివృద్ధి చెందేది కదా. ఎంతోమందికి ఉద్యోగ ఉపాధి ప్రత్యక్షంగా పరోక్షంగా వచ్చాయి కదా. అది కట్టనందుకు ఓటేయాలి నీకు? గిరిజన యూనివర్సిటీ ఎప్పుడు ప్రారంభం కావాలా? విభజన చట్టంలో ఉంటే ఆంధ్రప్రదేశ్లో జగన్ అమలు చేసిండు విశాఖపట్నంలో. మరి నువ్వెందుకు నిర్మించలేకపోయినావు? 2 ప్రభుత్వాలు అధికారంలో, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ వాళ్ళిద్దరు ఒకటే ఉన్నారు కదా. గిరిజన యూనివర్సిటీ కట్టనందుకు నీకు ఓట్లేయాలా? అంటే మొన్న ఎలక్షన్ ముందు జీవో తీసి దూతు మంత్రం తుమ్మకాయ మంత్రం అని చేసినందుకు ఓట్లేయాలా? ఐటీఐఆర్ ప్రాజెక్టు, ఇండస్ట్రీ, మన ఐటీ ప్రాజెక్ట్, మన ఉప్పల్ కారిడార్లో దాదాపు 8,000 కోట్లు ఖర్చు పెట్టి దానివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా 50 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చాయి. అట్లా అంటే అవన్నీ చేయనందుకు నీకు ఓట్లేస్తారా? అంటే కేవలం మందిరం కడితే ఓట్లేస్తారా? ఏంది అసలు? ఎగ్గిపోతుంది. మన పురాణాలు ఏం చెప్తున్నాయి? వేదాలు ఏం చెప్తున్నాయి? ఇవే చెప్పినాయా? అంటే మతాన్ని అడ్డు పెట్టుకోమని చెప్పినాయా? ఇప్పుడు నాకు భద్రాద్రి రాముడు దేవుడండి. నేను తెలంగాణ పాదయాత్ర కూడా అది చేసిన కదా. అట్టనే ఓయూ నుంచి భద్రాద్రి రాముడు తెలంగాణ దేవుడు అని చేసిన. ఎందుకు చేసిన? ఇక్కడ అబుల్ హాసన్ తానీషాలు
అంటే కుతుబ్ షాహీలు భద్రాద్రి కంచెర్ల రామదాసు గుడి కడితే ఆయన శిక్షిస్తే కల్లోకి వచ్చి ఆయన చెర విడిపించని చెప్తే అప్పటి నుంచి దేవుడే మాకు వచ్చిందని చెప్పి ముత్యాల తలంబ్రాలు తీసుకుపోయి ఆనవాయితీ. అంత సెక్యులరిజం ఉంది ఇక్కడ ఈ ప్రాంతం, ఈ గడ్డలో.